మీకు ఎప్పుడన్నా మీ సఫరింగ్లో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అన్నట్టు అనిపించిందా? ఎప్పుడన్నా మీ శ్రమల్లో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? నాకేంటి జవాబు అవ్వట్లేదా? నా ప్రార్థన ఆలకించలేదా? నాకు దూరం వెళ్ళిపోయాడా? వాగ్దానం చేశాడు ఈ మేలు చేస్తానని, వాగ్దానం చేశాడు ఈ ఉద్యోగం ఇస్తాను. ఇన్ఫాక్ట్ ఇంకా ఆపోజిట్ అవుతుంది. ఏమి ఉద్యోగం అక్కడ ఇంట్లో కూర్చున్నా? ఎప్పుడన్నా మీ జీవితంలో అనిపించిందా దేవుడు నా ప్రార్థన ఎంటలేదేమో? నీ నొప్పులు అనిపించిందా? నేను సరిగ్గా ఉన్నాను కదా, నేను యథార్థంగానే ఉన్నాను కదా, నేను నమ్మకంగానే ఉన్నాను కదా, వై నాకు ఎందుకు ఈ నొప్పి? యోబు అంటాడండి, ఒకసారి చదువుతామా 23, 8, 9, 10. ఆయన అంటున్నాడు దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఈజ్ వర్కింగ్ బట్ ఐ కెనాట్ సీ. ఆయన పని చేస్తున్నాడు, నేను చూడలేకపోతున్నా. ఆయన కార్యం జరిగిస్తున్నాడు, నేను గ్రహించలేకపోతున్నా. ఆయన ఉన్నాడు కానీ ఎప్పుడన్నా జీవితంలో అందరూ ప్రతి విశ్వాసి వెళ్ళే ఫేస్ అది. దేవుడు నేను నమ్మాను, దేవుడు నా తోడు ఉన్నాడు కానీ ఎక్కడ ఇప్పుడు ఇక్కడ లేడే. దేవుడు నా తోడు ఉన్నాడు కానీ ఈ విషయంలో కనబడతలేదే. కానీ అలాంటి పరిస్థితులు కావాల్సింది విశ్వాసం. యోబు విషయంలో చూస్తే తనకు వచ్చిన శోధనలో, పోరాటంలో చెక్కు చెదరలే.